స్వాధ్యాయం. ఈ స్వాధ్యాయం ఏంటి అంటే చాలా మంచి స్నేహితుడట బుక్కు. మహర్షి మనువు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడండి. ఏంటి అంటే స్నేహితుల కంటే గొప్ప స్నేహితుడు బుక్ అట. స్నేహితులన్నా మన ఒక్కొక్కసారి అవమానిస్తారు, కానీ బుక్ ఎప్పుడైనా అవమానిస్తుందా? నీకు ఇంకా జ్ఞానం ఇస్తూ ఉంటుంది. అవునా? మిగతా వాళ్ళందరూ కూడా మన ఏదో టైంలో అవమానిస్తారు, ఏదో టైంలో ఇబ్బంది పెడతారు, ఏదో టైంలో కష్టపెడతారు. కానీ పుస్తకం ఎప్పుడు కూడా మనకు జ్ఞానం ఇస్తుంది, కానీ మన ఇబ్బంది పెట్టదు, అవమానించదు. అంత గొప్ప స్నేహితుడు. అందుకే స్వాధ్యాయం వల్ల నువ్వెంతో ఎదుగుతావు, ఎంతో జ్ఞానం నేర్చుకుంటావు. అంతటికంటే గొప్పది ఏంటంటే ఒక పుస్తకమే. ఈరోజు ఇన్ని మనం తెలుసుకున్నామంటే స్నేహితుల వల్ల తెలుసుకోలేదండి, ఆ పుస్తకాల వల్లే తెలుసుకున్నాం. ఇవన్నీ తెలుసుకున్నామంటే ఆ స్వాధ్యాయం చేయడం వల్లే ఇవన్నీ నేర్చుకున్నాం, కానీ స్నేహితుల వల్ల మనం ఏం నేర్చుకోలేదు. అవునా కాదా? అందుకని మనకి స్వాధ్యాయం కంపల్సరిగా నాటి వశిష్ఠుడి నుంచి మరి పతంజలి దగ్గర నుంచి పత్రిగారి వరకు స్వాధ్యాయం 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 అనే చెప్తారు. మనం ఎదగడానికి సగభాగం స్వాధ్యాయమేనండి. ఎదగలేకపోవడానికి సగం కారణం స్వాధ్యాయం లేకపోవడమే వాడి జీవితంలో. చాలామంది ధ్యానం చేస్తారు, క్లాసులు వింటారు, పుస్తకాలు చదవరంటే. క్లాసులను వినడంలో మీకు ఒక్క కోణం నుంచే అర్థమవుతుంది. మీరు ఎన్ని పుస్తకాలు చదివితే అంతమంది మహాత్ములు మీకు జ్ఞానబోధ చేసినట్లే. మీరు ఎన్ని పుస్తకాలు చదవండి, అంతమంది మనకు జ్ఞానబోధ చేసినట్లే. అందుకే అన్నిటికంటే గొప్ప పని స్వాధ్యాయమేనండి. ఆ స్వాధ్యాయం ప్రతి వాళ్ళ జీవితంలో ఉండవలసింది.